సూర్యాపేట జిల్లా కోదాడలో గంజాయి అమ్ముతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కోదాడ గాంధీనగర్కు చెందిన అశోక్తో పాటు చింతలపాలెం మండలానికి చెందిన రత్నాకర్, నాగరాజు, సాయి గంజాయికి అలవాటు పడి ఈజీ మనీ కోసం గంజాయి అమ్ముతున్నారని చెప్పారు. ఏపీకి చెందిన ఓ వ్యక్తి నుంచి గంజాయి కొని కోదాడలో అమ్ముతుండగా పట్టుకున్నామని చెప్పారు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి. ముఠాలో సాయి పరారీలో ఉండగా ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుల నుంచి 2.78 కేజీల గంజాయి, స్కూటీ, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామని చెప్పారు. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో 9:20 ప్రాంతంలో మనకు చింతలపాలెం పోలీస్ స్టేషన్ ఈ దొండపాడు గ్రామంలోని బొడ్డు బసవయ్య రోడ్లో ఉన్నటువంటి ఒక ఇంట్లో గంజాయి ఉన్నట్లు నమ్మదగిన సమాచారం వచ్చింది. సో ఆ క్రమంలో భాగంగా ఎస్ఐ సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక టీమ్ వీళ్ళని దీన్ని గంజాయి గురించి ఎంక్వైరీలో భాగంగా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఈరోజు 4 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. ఈ ముఖ్యంగా ముడావత్ అశోక్ అలియాస్ బూకే అశోక్, ఇతను గాంధీనగర్ తండా, చింతలపాలెం మండలం అక్కడే. తర్వాత కొత్తపల్లి నాగార్జున, 22 సంవత్సరాలు, ఈయన కూడా అక్కడ దొండపాడు ప్రాపరు. అదేవిధంగా నంబూరి రత్నాకర్ రెడ్డి, ఈయన కూడా దొండపాడు ప్రాపరు. తర్వాత వేముల నాగరాజు, ఈయన కూడా అక్కడ దొండపాడు గ్రామమే. వీళ్ళు జనరల్గా గంజా కన్జ్యూమ్ చేస్తున్నారు, అంటే రెగ్యులర్గా తీసుకుంటున్నారు అనే సమాచారం కూడా ఉంది. వీళ్ళ మీద పెట్టిన ప్రత్యేక నిఘా మేరకు ఇది ఈరోజు సీజ్ చేయడం జరిగింది.